నోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చావు. మెడగా పోయే గొడ్డల్ని మెడ మీదకి తెచ్చుకున్నావు. అయినా నేను నిన్ను దక్కించుకున్నాను. కానీ పాచికల్లో గెలుచుకున్న ద్రౌపదిలా వస్త్రాపహరణం చేయను. పాణిగ్రహణం చేస్తాను. హలో, ప్రేమకు విలువ తెలియని పిచ్చిదాన్ని, దేవుళ్ళంటి భర్తకు భార్యగా బ్రతకడం చేతగానే వెరిదాన్ని, ఆయనతో పాటు చచ్చి తోడుగా సమాధయ్య అదృష్టాన్ని నోచుకొని దురదృష్టవంతురాల్ని, ఇల్లు ఇల్లాలని పోక భాగ్యాలని దక్కించుకోలేని దరిద్రపురాల్ని. నన్ను మీ చేతులతోనే చంపి సుమంగళిగా కాకపోయినా కనీసం సుశీలగా నన్ను పంపించండి. మీ పాదాలు పట్టుకుంటాను. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. పంతంతో మొదలైన ప్రణయం పండంటి కాపురం అవుతుందంటారు పెద్దలు. మనిద్దరి విషయంలోనూ అదే నిజమైంది. నేనే రాధ, నీ కృష్ణన్. ఇటు నీ గాయపడ్డ మనసును నొప్పించలేక అటు మన చుట్టూ వెళ్లకున్న పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ఈ అవతారం ఎత్తవలసి వచ్చింది. చచ్చి బ్రతకాల్సి వచ్చింది. చచ్చిన వాడు ఎప్పుడు బ్రతకూడదు నాయన. బాబాయ్, అవతారం ఎత్తడం నీకు తెలిస్తే ఆ అవతారాన్ని ఎలా అంతం చేయాలో నాకు తెలుసు. ప్రాణం ఇచ్చిన ప్రాణాలు దక్కించుకోలేని వాళ్ళ మీద దయ చూపడం అనవసరం. చచ్చాడో బ్రతికాడో మనకు అనవసరం. స్పృహచ్చ లోపల వీడిని పాతి పెట్టేద్దాం. రేగో చోట్లోకి పోయామంటారా? ఓకే సార్. మరి 2 కోట్లు తవ్వద్దు ఎందుకు? దాన్ని కూడా కూర్చిపెట్టాను. అక్కర్లేదురా, లోకం దృష్టిలో వీడు ఇదివరకే చచ్చాడు కనుక లోకానికి తెలియకుండా ఇప్పుడు పాతి పెట్టేద్దాం. తర్వాత దాన్ని చంపి భర్త చనిపోయాడు కనుక ఇది చచ్చిపోయింది, ఇది మహాపతివ్రత అని 10 మందికి చాటి చెప్పి అప్పుడు పాతి పెడతాం. నాన్న బ్రహ్మాన్, మీకు మీరే సార్. సరే, మందు మందు పడుతాయి. త్వరగా కానిరా. పనండి. సారీ డాడీ, అయిపోయిందా? యూ డోంట్ వరీ. ఇంట్లోకి వెళ్ళి నేను తీసుకొస్తాను. త్వరగా కానివ్వండి. ఎవరా ఎవరా?
వచ్చాడు. హలో పోలీస్ స్టేషన్. అయ్యో కరెంటు పోయిందే. పోతే పని లేరా యాదవల్ల ఇట్లాంటి ఆడికి చీకటగా ఉంటాం ప్రెస్. అవును ఈ మందు కోసం వెళ్ళి అక్కడే ఉండిపోయాడు లేడు సాగు కూర్చున్నాడేమో. రే నువ్వు వెళ్ళి ఆ కిష్టంగా తీసుకురా బా బా. తెచ్చావా? వేసేయి గోతులో. కూర్చారా? నాళ్ళకి నా కోరిక ఫలించి ఇక ఈ సామ్రాజ్యానికి నేనే రా. నువ్వు బ్రతికే ఉన్నావా? నేను పూడ్చిపెట్టిన నా కొడుకురా. నా కొడుకు నా చేతులతో సమాధి. నా చక్రాన్ని నేను పట్టుబెట్టాను. లాభం లేదండి. మీరెంత పిలిచినా పలకలేనంతటూ నన్ను సమాధి చేస్తున్నానని తన కొడుకునే పూడ్చిపెట్టుకుని పిచ్చివాడయ్యాడు బాబు. ఐసి అందుకే అంటాం, ఎవరు తీసిన కూతురు వాళ్లే పడతారు. ఇదేమిటి, నువ్వు ఇంటికి యజమానురాలు, ఇలా కాళ్ళకి దండం పెట్టకూడదు. అవన్నీ అజ్ఞానంతో చేసిన పనులు. నన్ను ఆశీర్వదించండి. రాధ, ఇది ముచ్చటగా మనకు 3వ శోభనం. ఈ రోజైనా నా ముద్దు తీరుస్తావా? నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసాచి పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపేది వయసు వాణి. హయ్యా హయ్యా